ముఖ్యంగా భారత్ కి కలిసి వచ్చే అంశాలు ఏంటనుకోవచ్చు? సో ఒకటి 50% నుంచి ఏకంగా 18% సుంకాలు తగ్గించింది అమెరికా. 50%లో 25% ఏమో రెసిప్రోకల్ టారిఫ్స్, ఇంకో 25% రష్యా దగ్గర మనం ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ మనం కొనుగోలు చేసినందుకు పనిష్మెంట్ గా 20% వేశారు. అసలు టారిఫ్ 20%. అసలు టారిఫ్ అన్ని దేశాల మీద వేశారు, ఒక మన దేశం మీద కాదు, ప్రతి ఒక్క దేశం మీద ఉంది. అది 15% నుంచి మొదలు పెడితే కొంత చైనా లాంటి కంట్రీస్ మీద 34% వరకు కూడా ఉంది. సో అసలు టారిఫ్ ఇప్పుడు 18% చేశారు. రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు వేసిన 25% పూర్తిగా తీసేశారు. సో రష్యన్ ఆయిల్ ఇంతకుముందు మనం ఒకప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా ఎక్కువ కొన్నాం. అంతకుముందు మనం సౌదీ అరేబియా, ఇరాన్ ఇటువంటి కంట్రీస్ దగ్గర ఎక్కువ కొనేవాళ్ళం. బట్ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిందో, యూరోపియన్ కంట్రీస్ మిగతా తగ్గించాయో, అప్పుడు మనం రష్యన్ ఆయిల్ ని రూపాయల ద్వారా కొనుగోలు చేసి చాలా లాభం పొందాం. ఇప్పుడు అమెరికా మన మీద ప్రెషర్ చేస్తుంది. నిన్న ట్రంప్ అనౌన్స్ చేశారు, ఇక రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గింది, కానీ పూర్తిగా ఆపేస్తామని భారత్ హామీ ఇచ్చింది. కాబట్టి ట్రేడ్ డీల్ మేము చేసుకున్నామని ఆయన చెప్పారు. సో మరి భారతదేశం అయితే దాని మీద ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, రష్యన్ ఆయిల్ ఇక పూర్తిగా ఆపేస్తామని చెప్పి. రెండోది, రష్యా ఏమంటుందంటే మాకు భారత్ చెప్పలేదు, మేము ఆయిల్ కొనుగోలు పూర్తిగా ఆపేస్తామని రష్యా అంటుంది. అదొకటి చూడాలి. రెండోది, ఎందుకు ఇది చాలా బెనిఫిట్ అంటే, ఇప్పుడు సరే ట్రంప్ అనే వ్యక్తి ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు. ఇప్పుడు 1 సంవత్సరం మాత్రమే అయింది. ఎవరేం చేసినా అమెరికాలో రాష్ట్రపతి పదవి, అమెరికా అధ్యక్షుడి పదవి 4 సంవత్సరాలు, 1 సంవత్సరం 1 నెల మాత్రమే అయింది. ఈ 3 సంవత్సరాలు ఆయన భరించాల్సిందే, తప్పదిగా. ఈ టారిఫ్స్ ఇట్లా వేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తారు, ఇట్లా అతనేం ఆలోచించడు ఇంకా. సో 3 సంవత్సరాలు కంపల్సరీ భరించాల్సిందే. కాబట్టి ఇక తలొగ్గక తప్పదు. రష్యన్ ఆయిల్ కొనుగోలు సంబంధించి మనకు లాభం జరిగినా, అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగితే దానివల్ల బెనిఫిట్స్ అయ్యే సెక్టార్ చాలా ఉన్నాయి. టెక్స్టైల్ అంటే అమెరికాలో వాడుతున్న బట్టలు చాలా వరకు కూడా మన టెక్స్టైల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చాలా కంపెనీస్, ముఖ్యంగా ట్రెడెంట్ కానీ, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ కానీ, చాలా కంపెనీస్, టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా, వెల్స్పన్ కానీ, ఇవన్నీ కూడా అమెరికాకి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్ ఇట్లా చాలా రాష్ట్రాలు కూడా దీనివల్ల బెనిఫిట్ అవుతున్నాయి. ఆ టారిఫ్స్ 50% వల్ల ఇప్పుడు రేటు 100 రూపాయలు అయితే టారిఫ్ 50 కాబట్టి 150 రూపాయలు అయిపోతుంది. మన పక్కనున్న బంగ్లాదేశ్ మీదనేమో 20% టారిఫ్, పాకిస్తాన్ మీద ఉన్ననేమో 19%, వియత్నాం మీద 20%. సో వాళ్ళ మీద కూడా టారిఫ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు బంగ్లాదేశ్ కూడా 20% టారిఫ్ కాబట్టి 100 రూపాయలకు తయారైతే 120 రూపాయలకు అక్కడ అమ్మగలుగుతున్నాడు. మనది 150 రూపాయలకు ఎవరు కొంటారు తక్కువ రేటుకు జరుగుతున్నప్పుడు? సో ఇప్పుడు మనం బంగ్లాదేశ్ కంటే తక్కువ టారిఫ్ వచ్చాం. బంగ్లాదేశ్కి 20% టారిఫ్ ఉంది, శ్రీలంకకు 19% ఉంది, చైనా 34% టారిఫ్ ఉంది. ఇప్పుడు మనం చైనా కంటే కూడా తక్కువ టారిఫ్ దానిలోకి రాగలిగాం. ప్రపంచంలో 2 దేశాల మీద 50% టారిఫ్ వేశాడు ట్రంప్. ఒకటి ఇండియా, 2 బ్రెజిల్. సో ఇప్పటి వరకు మనం యుఎస్ కి అత్యంత మంచి మిత్రుడైనప్పటికీ, ఒక విధంగా చెప్పాలంటే మనం ఇంతకాలం పని చేయబడ్డాం 6 నెలలు. ఇప్పుడు 18% టారిఫ్ తోటి మనకంటే ఎక్కువ టారిఫ్ ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. సో దట్ ఈ 18% టారిఫ్ ఉన్నా మనం ఎక్స్పోర్ట్ చేయగలం. టెక్స్టైల్ అయినా, డైమండ్ అయినా, జ్యువెలరీ అయినా, ఇంకా కొన్ని సెక్టార్స్ లో, ముఖ్యంగా ఆక్వా రంగం అనుకోండి, అంటే రొయ్యలు ఇటువంటివి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వరకు కూడా అక్కడ రొయ్యలు వాళ్ళు తింటున్న పరిస్థితి. సో ఇది 18% టారిఫ్ అనేది మిగతా ప్రపంచ దేశాల్లో, కొన్ని దేశాల మీద, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీద 15% ఉంది. కానీ మన చుట్టుపక్కల నైబర్స్ బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ వీళ్ళందరికంటే ఇప్పుడు మనం తక్కువ టారిఫ్ లో ఉన్నాం. కాబట్టి ఇది మనకున్న నేను చెప్పిన సెక్టార్స్ అన్నిటి కూడా బెనిఫిట్ అవుతుంది. ప్లస్ 2 దేశాల మధ్య ఐటీ ఫార్మా మీద టారిఫ్స్ లేనప్పటికీ ఐటీ ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా మనం చాలా చేస్తాం. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అన్నది ఏర్పడుతుంది. మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ఎకానమిస్ట్, PhD ఇన్ ఎకానమిక్స్, అండ్